మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రోజు రోజుకు మానవీయతా విలువలు దిగజారిపోతున్నాయన్న దానికి పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం ఆమనిగంట పంచాయతీలో నిదర్శనంగా నిలిచింది. ఒక మగాడి కోరికలకు ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అయితే 6 నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆ మగాడు ఆమెను అనుభవిస్తూనే ఉన్నాడు. తన యొక్క గర్భాన్ని బయటకు చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పగా కొంత పంచాయతీల మేర జరిగి తుదకు గత నెల ఏప్రిల్ 7న బాలికతో సహా తల్లిదండ్రులు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ఈ రోజు అతన్ని రిమాండ్కి తరలించారు. ఈ మేరకు మన ఎస్ఐ గారు మనకు ఈ కేసు గురించి వివరాలు తెలుపుతారు. చౌడేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నెంబర్ 45/25 కేసు SC/ST అండ్ పోక్సో కేసులో ముద్దాయి అయిన బురుసు నాగేంద్రను ఈరోజు పలమనేరు డిఎస్పీ సార్ గారు మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. నా బిడ్డని ఇప్పుడు మోసం చేసినాడు సార్. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇప్పుడు 5 నెల 6 నెలలు వచ్చే కిందకి నువ్వేం చేసుకుంటావు చేసుకోవరా, నీ వల్ల ఏమవుతుందో చేసుకోవరా, పోలీసులకు కాదు నువ్వు ఎవరికన్నా చెప్పుకోవరా అన్నాడు సార్. అందుకు నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నాను సార్. పెద్ద మనుషులు పంచాయతీ చేసినారా? వచ్చేసినారు సార్. ఏం చెప్పినారు? నీ కూతురికి న్యాయం చేస్తాం రా అని చెప్పినారు సార్. ఇప్పుడేమి అప్పుడు ఏం లేదు సార్, వాళ్ళు ఆ 40,000 మీరు తీసుకోలేదు సార్. ఇప్పుడు నా కూతురికి న్యాయం చేయండి సార్. అంతే, ఇంక నేను ఏం అడగలేదు సార్. నేను డబ్బు అడగలేదు, మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఏం జరిగింది చెప్పు. నన్ను మా అమ్మ లేని చూసి నన్ను ప్రేమించి మోసం చేశారు. ఎవరు అతని పేరేమ్మా? నాగేంద్ర. ఎట్లా జరిగింది ఇది? మా అమ్మ లేనప్పుడు మా ఇంటికి వచ్చిందా సార్. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండవా? ఎన్నో నెల? 8 ఏళ్ళు పడుతుంది. అంతవరకు ఏం చేస్తావు? చెప్పలేదు సార్, మా అమ్మకి భయపడే. మీ అమ్మ మీ నాయన ఊర్లో లేరు, జూలైలో పోయినారు. మళ్ళీ ఎప్పుడు వచ్చినారమ్మా? వాళ్ళు నవంబర్లో వచ్చినారు సార్. నవంబర్లో వచ్చినారు. అప్పటికి నవంబర్ నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పటికి 7 నెలలు చదివిన 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి పోలేదా? 9th లోనే నిలిపేసినారు. నిన్న ఇంటి దగ్గర ఒకదాన్ని వదిలేసి మీ అమ్మ మీ నాయన ఇద్దరు వెళ్ళిపోయినారమ్మా? మా అవ్వ మా తాత దగ్గర వదిలేసుకున్నాను.